శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఒక కొత్త వ్యక్తి అనేది మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారో తెలుసుకునే పోయే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాడండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% మన సమస్యకు పరిష్కారం అయితే గురువు గారు గంటలను చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మీనరాశి వారికి రేపటి రోజు వీరి జాతక ఫలితాలు ఎక్కడో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ మీనరాశి వారికి రేపటి రోజున మీ యొక్క ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి లక్షణాలను, గుణగణాలను గనుక మనం గమనించినట్లయితే కుటుంబ విషయాలను ఒడిదుడుకులకు లోనేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగానే కనిపించినప్పటికీ వీరంటే ధైర్యంతో ఎటువంటి ఒడిదుడుకులు అయినా కానీ చాలా ధైర్యంగా ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కొనే కానీ ఎక్కడా కూడా మీరైతే సమస్యల నుండి బయటపడడం కానీ, సమస్యల నుండి పారిపోవడం కానీ జరగలేదు. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఈ రాశి వారికి ఏంటంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఏ సమస్యనైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే అవసరమైనటువంటి సమయాల్లో వీరికి ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు విపరీతంగా వీరికి ఎవరో చేతి ధనం అనేది అధికంగా ఉంటుందండి. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకి ధనం సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతి కూడా తోడ్పడినటువంటి సందర్భాలు లేకపోలేదు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఈ రాశివారు చాలామంది ఉన్నారు. అలాగే గౌరవ స్థానంలో కూడా ఉన్నారు. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా కూడా వీరికి అస్సలు నచ్చదండి. అన్యాయానికి ఎదురుగా నిలుస్తారు. అలాగే అన్యాయానికి గురైన వారికి కూడా ఎలాగోలా వీరికి చైతన్యంతో న్యాయం అయితే తప్పకుండా చేస్తారు. ఇది వీళ్ళకి పక్షవాద బుద్ధి అనేది అస్సలు ఉండదండి. వీళ్ళ ద్వారా నష్టపోయినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇతరుల చేతిలో ఓడిపోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి వారికి ఏదో ఒక విధంగా తగినటువంటి బుద్ధిని అయితే చెప్తారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము ఈ రాశి వారికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా కలుగుతాయండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల్ని, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు అంతా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే చర్చించి తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు మేలు జరుగుతాయి. మీరు ఏ పనైనా చేస్తుంటే అంటే సాధారణంగా ఒక పని చేసినప్పుడు అది ఇది చేయాలా వద్దనటువంటి సంఘటనలో పడుతూ ఉంటాం కదండి. అటువంటి సందర్భాల్లో ఏమిటంటే మన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మన భార్య, భర్త ఇలా ఎవరైనా కానీ మనకు తెలియని వారిని ఒక మాట అడిగితే తప్పు లేదండి. కాబట్టి వారి ద్వారా ఏదైనా కానీ ఒక సలహా పాటించడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు కదా. మనకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. కాబట్టి వారు ఇచ్చినటువంటి సలహా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనకు ఏమన్నా నచ్చొచ్చేమో, లేదంటే మనలో పని ఏమన్నా వారి సలహా మంచిగా పనిచేయవచ్చేమో. కాబట్టి ఒక్కోసారి ఎటువంటి విధంగా మన జీవితం మలుపు తిరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మీకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు పెద్దగా కలిసి రావు. కాబట్టి కుటుంబ సభ్యులు, లేదంటే స్త్రీ భాష స్నేహితులతో, లేదంటే జీవిత భాగస్వామి తరపు బంధువుల ద్వారా కానీ మీరు ఒక మంచి నిర్ణయం అయితే వారిని గౌరవించి తీసుకోండి. సమాజంలో కొంతమంది పేరు లేనటువంటి వారిని కూడా గౌరవించి విమర్శకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పనేంటో మీరు చూసుకుంటే మంచిదండి. అందరికి కూడా సహాయం చేయాలని చెప్పి మీకు మీరుగా లేనిపోయిన తెప్పలు తెచ్చుకుంటుకోకుండా కొంచెం అతిథిగా జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయడం మంచిదే, కానీ అది ఎంతవరకు అవసరం అనేది తెలిసి తెలియక మీరు అవసరమైన సహాయం చేసుకోకుండా వ్యర్థం. కాబట్టి సమాజంలో పేరు లేని వారిని గౌరవించడము, వారిని తగు రీతిగా సత్కరించడము, అటువంటి మీరు కొంచెం విమర్శలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు అయితే మంచి జరుగుతుందండి. తద్వారా మీరైతే ఏ విషయం అని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదని తెలుసుకోండి. అలాగే సంతానం ద్వారా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి.
వారికి మీకున్నటువంటి మాటల ద్వారా వినకపోవడం గానీ, లేదంటే నచ్చినటువంటి పని ఏదైనా చేస్తుండమో, దీని ద్వారా ఏంటంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంటే మా బిడ్డలే ఇలా చేస్తున్నారు అనేటువంటి ఒక మాట ఒక మీ మనసులో చేరిపోవడం వల్ల ఏంటంటే మీరు చాలా మంచిగా ఆ యొక్క మాటలను కానీ తీసుకోవడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది. వారి ద్వారా కాబట్టి ఏంటంటే మీరు కూల్ అయిపోయి మంచిగా వారితో చక్కగా కూర్చొని ఎక్కువగా సీరియస్ అవ్వకుండా వారికి తగినటువంటి రీతిగా కొంచెం నచ్చచెప్పుకునే ప్రయత్నం అయితే చేసుకుంటే వారిలో ఏదైనా కొంచెం మార్పు రావచ్చు. ఇక అలాగే సమాజంలో రేపటి రోజున మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున అధికంగా లాభాన్నయితే గడిచేటువంటి యోగం అయితే కనిపిస్తుంది. వ్యాపారంలో మీ అంచనాలు నిజమే మంచి లాభాన్నయితే గడిస్తారు. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భూములు, ఇల్లులు పెరగటం వల్ల కూడా మీరు ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మరి ఇటువంటి ఇళ్ళల పట్ల గానీ కొంచెం మీరైతే నిర్లక్ష్య భావంగా ఉండకుండా అద్దకం ఇచ్చినటువంటి ఇళ్లను కొంచెం పట్టించుకోవడము, వారి ద్వారా ఏదైనా డబ్బులు రావాల్సింటే వసూలు చేసుకోవడము లాంటివి చేసుకోండి. అలాగే సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఒక మంచి దారికైతే మీకు రేపటి రోజున తీసుకురాబోతున్నాయి. అలాగే అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి కొంతమంది అసమర్థులు, చిన్నపాటి వ్యక్తులు మీకు తిరిగే ప్రత్యర్థులుగా మారబోతున్నారు. మీరు ఏది చేత కానటువంటి అసమర్థులని కొంతమందిని కొంచెం బాగా బలంగా చేసేసి, మీకు తెలిసినటువంటి ప్రతి పనిని కూడా వారితో షేర్ చేసుకొని, తిరిగి మీకే ఏ పని లేకుండా ఆ అసమర్థులైనటువంటి ఆ చిన్ననాటి వ్యక్తులకే మీరు రివర్స్ అయిపోతున్నారనమాట. అంటే వారు మీ పనిని బాగా ఎంచుకొని, ఆ పనిలో మంచి నైపుణ్యం కనబరిచి, మీకే తిరిగి ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అండి ఈ నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే వారికి ఏది తెలియనప్పుడు మన దగ్గర చేతులు కట్టుకొని మరీ ఉంచుతారు. మాకది కావాలి, ఇది కావాలి, మాకేం తెలీదండి. మీరు అది ఇదని చెప్పి మనల్ని అందలం ఎక్కించేలా మాట్లాడేస్తారు. తీరిక లేకుండా మనను ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే లేదంటే ఒక పనిని మనకు అడ్డు తగిలితే మనం చేసినటువంటి ప్రతి పనిని కూడా తెలుసుకోవడానికి వాళ్ళేంటంటే చేతులు కట్టుకొని నిల్చొని మనతో ఎప్పుడు కూడా బాగా మాట్లాడుతున్నట్లుగా, మనల్ని పొగుడుతూ ఉన్నట్లుగా ఇలా చేసేటప్పటికి ఏంటంటే ఎవరికైనా కూడా ఆహా! మనం ఇది కాబోలు, ఇది అది కాబోలని ఎవరికైనా మనసు అనిపిస్తుంది. కాబట్టి అలాంటి మాయ మాటలకు లొంగిపోయి ఎవరిని కూడా నెక్స్ట్ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారిని కొంచెం మీకు మీరుగా పోటీ తెచ్చుకొని పెట్టుకొని, మరలా వారు మీ ద్వారా అంటే మీ ద్వారా ఇలా రానే ఏదైనా ఆశగా పొంది, మరలా మీకు రివర్స్ అయ్యేటువంటి క్షణంలో మీకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి అటువంటి అసమర్థులను కొంచెం దూరంగా ఉంచండి. ఇక పోటీ లేనటువంటి చోట మీరు మంచితనంగా పోటీదారులను తెచ్చుకునేలాగా ఉంటుంది మీ ప్రవర్తన. కాబట్టి కొంతమంది వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఇతరుల ఎత్తులకు తేలిగ్గా చిత్తు చేస్తారండి. అలాగే స్వయంకృత అపరాధాన్ని కూడా సరిదిద్దుకుంటారు. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతారు. రేపటి రోజున అలాగే పదవులను కూడా ఏదైనా మీరు కోల్పోయి ఉంటే అవి కూడా మీరు ఏదైనా కానీ మీ గురించి ఎవరైనా ఇతరుల ద్వారా చెప్పడం కానీ మీ పదవిని మీరు కొని తెచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట. అలాగే మీ హస్తవాసి మంచిదని చెప్పి గొప్ప పేరు కూడా వస్తుంది. అలాగే సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం కూడా దూరమవుతారు. మీకు పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకాల ఇబ్బందులైతే గురవుతారు. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కొంచెం ఎదురవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కొంచెం రేపటి రోజున మీకు అపజయం ఎదురవుతుందని చెప్పుకోవాలి. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకైతే రేపటి రోజున లోటు ఉండదండి. అందరూ కూడా మనం అనుకోవడం వల్ల పిస్తరం కాబట్టి ఆత్మీయ వర్గంలో కూడా మనకు తెలియనట్టు వెన్నుపోటుదారులు ఉంటారు అనేది కూడా తెలుసుకోండి. మరి ఇక రేపటి రోజున ఆధ్యాత్మికంగా మీరు వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవాన్నయితే గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం చాలా తేలిగ్గా గ్రహిస్తారు. అలాగే మీ వెనుక వచ్చేవారి అంటే మీకంటే వెనక వచ్చిన వారు మీ పని చేస్తున్నటువంటి ఉద్యోగాల వారి దగ్గర కానీ, లేదంటే మీ వృత్తిపరంగా ఏదైనా కానీ మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగుతున్నట్లుగా మీకు అనిపించినప్పుడు కూడా మరలా తిరిగి దీర్ఘకాలంలోనే వారు చేసేటువంటి పనిని తిరిగి మరలా మీరు అధిగమించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అలాగే పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకొని కూడా సుశక్తితో తిరిగి మరలా మీరైతే మంచిగా ఆస్తులను సంపాదించుకుంటారు. శత్రువర్గం మీ మీద కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే వారి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికి కూడా కొంచెం జాగ్రత్తగా అయితే రేపటి రోజున మీరు వారితో వ్యవహరించడం అనేది మంచిదండి. ఇక అలాగే పరాయి వారి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయితే రాకుండా జాగ్రత్తగా వహించండి. అయినా వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పడమర, దక్షిణ, ఉత్తర దిశలు మీకు బాగా యోగిస్తాయి. ఏ వ్యాపారం వెళ్ళేటప్పుడైనా ముందు ఆ దిక్కులకు వెళ్ళి మీరు వెళ్ళండి. మీకు ఈ దిక్కు బాగా కలిసొస్తుంది. మీరు కుబేర కంకణ దానం చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అదృష్టాన్ని చాలా దగ్గరగా మీ జీవితం అనేది ఈ సంవత్సరం నడుస్తూనే ఉంది చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అయితే మీ పనులను అలాగే అలవాట్లు మార్చుకొని కొంచెం క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తే అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఏకాలంలో రేపటి రోజున మీరైతే ఎవరైతే దూరం చేసుకున్నటువంటి బంధం ఉంటుందో
అంటే అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ ఇలా ఎవరైనా స్నేహితులు కానీ, ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని రేపటి రోజున ఏకకాలంలో తిరిగి మరలా ఆ బంధాన్ని తిరిగి మీరు జీవితంలో స్వాగతించబోతున్నారు. అలా ఆ బంధాన్ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ మనసు చాలా ఉల్లాసంగా, ఆనందంగా ఉండబోతుందనేది నిజం. మరి తెలుసునా అండి మీన రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.